హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 24 బ్లిస్ కలర్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది లాంగ్ వీడియో చేసి. సో అందుకే ఈరోజు సింపుల్ అరబిక్ డిజైన్ ఎలా డ్రా చేయాలి ఓన్గా, ఓన్లీ 2-3 ఎలిమెంట్స్తో ఎలా డ్రా చేయాలి అనేది, ఎలా రిపీట్ చేయాలి అనేది చూపించబోతున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా ఫస్ట్ బేసిక్ ఫ్లవర్ మాత్రమే తీసుకుంటున్నాను. కాకపోతే బేసిక్ ఫ్లవర్ వేసుకున్న తర్వాత చుట్టూ బోల్డ్ చేయాలి. సో ఇలాంటిది ఒక ఫ్లవర్ అండ్ స్పైరల్, హమ్స్, స్ట్రోక్స్ అండ్ డాట్స్. సో వీటిని యూస్ చేసి మనం ఈరోజు డిజైన్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. నేను ఈ వీడియోలో చూపించే డిజైన్ చాలా సింపుల్ డిజైన్. బేసిక్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా డ్రా చేసుకోవడానికి చూపిస్తున్నాను. సో చూడండి, నేను ఇప్పుడు ఏవైతే మీకు 3-4 ఎలిమెంట్స్ చూపించానో అవి మాత్రమే రిపీట్ చేస్తూ వస్తాను. సో ఫస్ట్ నేను ఫ్లవర్ డ్రా చేసుకుంటున్నాను, స్పైరల్ అండ్ బిగ్ పెటల్స్. సో హమ్స్కి పెటల్స్కి కూడా డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ అయితే పెటల్స్ని డ్రా చేయండి, హమ్స్ లాగా డ్రా చేయకూడదు. డ్రా చేసి దాని చుట్టూ బోల్డ్ చేయండి. మీరు ఫ్లవర్ చుట్టూ డైరెక్ట్ బోల్డ్ చేయడానికి మీకు రాకపోతే ఫ్లవర్ ఏ షేప్ అయితే మీరు డ్రా చేసుకున్నారో పైన సేమ్ ఆ పెటల్ షేప్ డ్రా చేసుకొని దాని లోపల కూడా ఫిల్లింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. సో ఇలా బోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు సేమ్ ఫ్లవర్ని ఒక బంచ్ లాగా వేస్తున్నాను, అంటే దాని పక్కనే హాఫ్ వచ్చేలాగా, అంటే ఫుల్ ఫ్లవర్ వేయకుండా జస్ట్ హాఫ్ ఫ్లవర్ వేయండి. సో నేను చుట్టూ దాన్ని బోల్డ్ చేస్తున్నాను, అలానే డార్క్ చేసుకోండి మీరు కూడా. చాలా మెంబర్స్కి డౌట్ ఉంటుంది పెటల్స్ ఎన్నైనా డ్రా చేయొచ్చా అని. మీరు ఎన్ని అయినా డ్రా చేసుకోవచ్చు. మీరు మీ హ్యాండ్ మూమెంట్ని బట్టి అవి 6 వచ్చినా ఓకే, 5 వచ్చినా ఓకే, 7 వచ్చినా ఓకే. సో మీకు ఎన్ని పెటల్స్ అయితే మీ స్పైరల్ చుట్టూ డ్రా చేయగలరో అన్ని డ్రా చేసుకోండి. నెక్స్ట్ నేను స్పైరల్ వేసుకున్నాను. స్పైరల్ వేసుకొని సేమ్ మీరు అదే ఫ్లవర్ని రిపీట్ చేయొచ్చు. బంచ్ లాగా కంప్లీట్గా 3 ఫ్లవర్స్ వేయాలి అంటే 3 ఫ్లవర్ని రిపీట్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ 2 ఫ్లవరే వేసుకొని తర్వాత ఆ 2 స్పైరల్స్ హమ్స్ వేసేసి దానిపైన చిన్నగా ఇలా మినీ రోసెస్ టైప్ చిన్నగా బోల్డ్ చేస్తున్నాను. మీరు ఆ రెండిటి ప్లేస్లో సేమ్ మళ్ళీ ఫస్ట్ వేసిన ఫ్లవర్ని రిపీట్ చేయొచ్చు. మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. నేను జస్ట్ ఇక్కడ మీకు 4 ఎలిమెంట్స్తో చూపిస్తాను కాబట్టి అవి ఎలా రిపీట్ అవుతాయి అనేది చూపిస్తున్నాను. తర్వాత వాటి మిడిల్లో గ్యాప్ ఉంటుంది కాబట్టి సో నేను స్ట్రోక్స్ డ్రా చేసుకున్నాను. స్ట్రోక్స్ అనేది డ్రా చేసుకొని జస్ట్ మధ్యలో ఒక డాట్ పెట్టేసి దానికి లైన్ డ్రా చేశాను, గ్యాప్ ఉందనేసి. సో అంతే, ఇలా మీరు స్ట్రోక్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్పైరల్, మళ్ళీ హమ్స్ ఇటువైపు కూడా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను డాట్స్ పెట్టుకుంటున్నాను. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత పైన ఇలా ఒక లైన్ని డ్రా చేసుకోండి. మనకి అరబిక్ డిజైన్ అంతా బేల్ స్టైల్లో నేను డ్రా చేస్తున్నాను, అంటే ఓన్లీ సింగిల్ ఫింగర్కి డ్రా చేసేలాగా. అండ్ ఈ ఎలిమెంట్స్ మాత్రమే రిపీట్ అవుతూ ఉంటాయి. సో దీంతో కూడా మనం ఎంత లుక్ తీసుకురావచ్చు ఓన్లీ 3-4 ఎలిమెంట్స్తో అనేది మీకు తెలియాలని చూపిస్తున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ స్పైరల్, హమ్స్ 2 లేయర్స్ వేసుకున్నాను. 2 లేయర్స్ వేసుకున్న తర్వాత పైన ఇలా ఒక పెటల్ షేప్ని డ్రా చేశాను. అది కొంచెం బోల్డ్గా ఉండేలాగా, కాకపోతే అది యూ షేప్ లాగా కాకుండా కొంచెం విడ్త్ ఎక్కువ ఉండేలాగా డ్రా చేశాను. సో మీరు కూడా డ్రా చేసుకోండి. అటు పక్కన మళ్ళీ నేను 3 స్ట్రోక్స్ డ్రా చేసుకున్నాను. మళ్ళీ స్పైరల్ వేసుకున్నాను, హమ్స్ 1 లేయర్ డ్రా చేసి మనకి స్ట్రోక్స్ ఎక్కడైతే వేస్తే బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సో అక్కడ కొంచెం చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నప్పుడు సో అది దాంతో మనం ఫిల్ చేయాలన్నమాట. స్ట్రోక్స్ వేసి అక్కడ లుక్ వచ్చేలాగా చేయాలి. నేను అందుకే జస్ట్ 3 స్ట్రోక్సే డ్రా చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ స్పైరల్ వేశాను అండ్ హమ్స్ డాట్స్ పెట్టుకున్నాను. ఆల్రెడీ కింద మీకు చెప్పాను కదా, సేమ్ అదే ఇక్కడ రిపీట్ చేశాను, కానీ కొంచెం పెద్ద సైజులో డ్రా చేశాను. తర్వాత కూడా మళ్ళీ ఏదైతే స్టార్టింగ్లో ఫ్లవర్ మనం డ్రా చేసామో ఇప్పుడు అదే ఫ్లవర్ని మళ్ళీ ఒకటి వేసుకున్నాను. అటువైపుకి మళ్ళీ స్పైరల్ వేసేసి హమ్స్ వేసి సేమ్ ముందు ఫ్లవర్కి ఎలా అయితే నేను డ్రా చేశానో పైన పెటల్స్ టైప్, సో మళ్ళీ అదే డ్రా చేసి దానిపైన ఒక చిన్న లైన్ డ్రా చేశాను. తర్వాత 3 టైమ్స్ హమ్స్ అండ్ స్పైరల్స్ని రిపీట్ చేశాను. సో మీరు ఇలానే కాకుండా మీరు కొంచెం అంటే ఇదే డిజైన్ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయండి. ఓన్లీ 3-4 ఎలిమెంట్సే తీసుకొని ఎటువైపు ఎలా వేయాలి అనేది మనకు జస్ట్ బేల్ వచ్చేలాగా మీరు చూడండి డ్రా చేయడానికి. నెక్స్ట్ మళ్ళీ ఇలా స్ట్రోక్స్ని డ్రా చేసుకున్నాను. మీకు ఇందులో కష్టంగా అనిపించే ఏదైనా ఎలిమెంట్ ఉందంటే స్ట్రోక్సే అది, కానీ నేను సింపుల్ వేలోనే చూపిస్తున్నాను. ఎక్కువ స్ట్రోక్స్ నేనేం డ్రా చేయట్లేదు. సో మీరు స్ట్రోక్స్ పర్ఫెక్ట్గా డ్రా చేయాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో చేశాను, సో ఒకసారి వెళ్ళి చూడండి.
సో దీంట్లో ఎక్కువ స్ట్రోక్స్ అయితే నేను రిపీట్ చేయట్లేదు, చాలా బేసిక్ వే డ్రా చేస్తున్నాను. స్ట్రోక్స్ డ్రా చేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ నేను ఒక లైన్ ఏదైతే దాన్ని అవుట్లైన్ డ్రా చేయడానికి సేమ్ షేప్లో డ్రా చేసుకున్నాను. తర్వాత మనం ఏ ఫ్లవర్ అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ ఇక్కడ హాఫ్ ఫ్లవర్ని నేను డ్రా చేసుకున్నాను. సో పైన సేమ్ మళ్ళీ స్పైరల్, హమ్స్ అండ్ బోల్డ్ లైన్ అండ్ నార్మల్ లైన్. సో ఇలా మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఈ డిజైన్ డ్రా చేసేటప్పుడు మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, అక్కడ డాట్స్ పెట్టడం కానీ స్ట్రోక్స్ని అందులో పెట్టి అడ్జస్ట్ చేయడం కానీ చేస్తున్నాను. అంటే మనకి బేల్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట హ్యాండ్లో. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకుండా ఎగ్జాక్ట్ అది మనకు లుక్ రావాలి. సో అలా వేస్తున్నాను, మీరు అది అబ్జర్వ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ని నేను రిపీట్ చేస్తున్నాను. ఓన్లీ స్పైరల్స్, హమ్స్ అండ్ డార్క్ లైన్ దీన్నే రిపీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ సేమ్ డ్రా చేసుకొని డాట్స్ని రిపీట్ చేశాను. మళ్ళీ స్పైరల్ వేసుకున్నాను. స్పైరల్ వేసుకున్న తర్వాత మళ్ళీ హమ్స్, బిగ్ హమ్స్ డ్రా చేశాను. మళ్ళీ నార్మల్ లైన్స్ డ్రా చేసుకొని మళ్ళీ హమ్స్తో ఎండ్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను స్ట్రైట్గా డ్రా చేయట్లేదు, అన్ని ఇక్కడ క్రాస్గా డ్రా చేస్తున్నాను. అంటే లుక్ రావడానికి ఒకటి అటువైపుకి ఒకటి ఇటువైపుకి వచ్చేలాగా డ్రా చేస్తున్నాను. సో మీరు కూడా ఇలానే డ్రా చేసుకోండి. సో మళ్ళీ హమ్స్ వేసేసుకొని పెటల్స్ అండ్ ఎండ్ చేసి కొంచెం దాని లోపల ఫిల్లింగ్ డ్రా చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మన ఫింగర్స్ కూడా వేయడానికి దీంట్లో నుంచే ఒక ఎలిమెంట్ తీసుకొని సో మనం డ్రా చేయాలన్నమాట. సో నేను నార్మల్గా ఏదైతే ఫ్లవర్ స్టార్ట్ చేశానో అది హాఫ్ ఫ్లవర్ తీసుకొని సో ఇలా డ్రా చేసి మళ్ళీ డాట్స్ వేసుకొని హమ్స్తో క్లోజ్ చేసి తర్వాత స్ట్రోక్స్ వేస్తున్నాను. సో సేమ్ ఇదే ప్రాసెస్ని అన్ని ఫింగర్స్కి నేను డ్రా చేసుకున్నాను. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. చాలా ఈజీగా అరబిక్ డిజైన్స్ సింపుల్ వేలో వేసుకోవచ్చు. బేసిక్స్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఇలాంటి వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా చేయాలని ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా కోర్స్ని అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు 8886890433కి మెసేజ్ చేయండి. మనం బేసిక్ టు మళ్ళీ అడ్వాన్స్డ్ కోర్సు కూడా స్టార్ట్ చేసాము. ఆగస్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. సో మెహందీ డిజైన్స్ అంటే ఓన్లీ చూసి వేయడమే కాదు, సో మనం ఏదైనా డిజైన్ మన మైండ్లో ఉంది మనం ప్రజెంట్ చేయడం కూడా. సో మీరు అలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అని ఉంటే కోర్సులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.